రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గ్రూప్ 1 2022లో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ఇప్పటికీ వివాదాలకు గురవుతూనే ఉంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ పరీక్షను ఎగ్జామ్ పెట్టుకోండి, లేదా వెరిఫికేషన్ చేయండి, లేదా ప్రిలిమ్స్ పెట్టుకోండి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు కూడా డివిజన్ బెంచ్ను ఆశ్రయించడం ఇదంతా క్రమంగా జరుగుతుంది. అయితే గ్రూప్ 1 అభ్యర్థులకు కొన్ని లోపాలు జరిగాయి, కొన్ని నష్టాలు జరిగాయి అంటూ కూడా కొన్ని ఉద్యమాలు రావడం, ఈ ఉద్యమాలలో విద్యార్థి నాయకులు, నిరుద్యోగ జేఏసీ నాయకులు, వీరితో పాటుగా కోచింగ్ నిర్వాహకులు కూడా కలవడం, సో ఇప్పుడు మనం చూస్తున్న పరిణామం. మరి ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయి, ఎక్కడ దాకా వెళ్తాయి అన్న క్రమంలో మరి తాజాగా అశోక్ సర్ అని ఒక కోచింగ్ సంస్థకి నిర్వాహకులు గడిచిన 9 నుంచి 10 రోజుల వరకు నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. హంగర్ స్ట్రైక్ చేస్తున్న ఆయనను మరి ప్రభుత్వం కూడా పలకరించలేదు, కనీసం స్పందించలేదంటూ కూడా విమర్శలు వెలువడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో అక్కడ కొంతమంది ఆందోళనకారులు, నిరసనకారులు ప్లస్ మరి నిరుద్యోగ జేఏసీ నాయకులను కూడా వారిని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. అయితే ఆ అరెస్ట్లో భాగంగా అక్కడ ఉన్న నాయకులు కూడా మనతో పాటు మనోభావాలను పంచుకునేందుకు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి ఇంద్రా నాయక్ గారు, అట్లాగే నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. ఇద్దరికి వెల్కమ్ చెప్తున్నానండి. ముందుగా అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. ఒకసారి ప్రేక్షకులు తెలియజేసే ప్రయత్నం చేయండి. వాస్తవానికి గ్రూప్ 1 అనేది గత ప్రభుత్వం నిర్వహించలేదు. గత ప్రభుత్వంలో పేపర్ లీకులు కావడం, బయోమెట్రిక్ తీసుకోకపోవడం 2 సార్లు రద్దు అయిపోయింది. అయితే గత ప్రభుత్వం పెట్టలేదని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వాన్ని నిరుద్యోగులు దింపడం జరిగింది. ఎందుకంటే 2 సార్లు ఎగ్జామ్లు రాసాం, పేపర్లు లీక్ అయినాయి, అసలు ఏ సమాధానం చెప్పలేదు అని చెప్పేసి నిరుద్యోగులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 లక్షల మంది నిరుద్యోగులు ఒక సంకల్పంతో కనీసం ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలోకి తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్నది ఒకటి, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారో ఈ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీరిపోతాయి అని చెప్పేసి ఇలా తెలంగాణలోని నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1. అయితే గత ప్రభుత్వం అయితే లీకులు చేయడం వల్ల మేమేమనుకున్నామంటే ఆ సిట్ ఎంక్వైరీ ఎక్కడికి పోయింది, ఆ దొంగలు ఎటుపోయారు, ఆ ప్రవీణ్ లాంటోళ్ళు, రేణుకా లాంటోళ్ళు పేపర్లు అమ్ముకున్నారు కదా, ఆ దొంగలు ఎవరు అని చెప్పేసి పలుమార్లు కూడా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని కానీ అదేవిధంగా చైర్మన్ని కానీ కలవడం జరిగింది. ఆ సిట్ ఎంక్వైరీ ఎటుపోయింది, ఆ సిట్ ఎంక్వైరీ ఎక్కడి దాకా వచ్చిందని చెప్పి చాలాసార్లు అడిగాము. సరే, ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్త నోటిఫికేషన్, పాత పోస్టులు అయితే 503ను ప్లస్ ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 60 పోస్టులు కలిపి 563 తోటి కొత్త నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏదైతే అయ్యే ఎగ్జామ్లో గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయి. ఇప్పుడు జరిగిన ఎగ్జామ్లో అవి ఏమిటంటే, నేను ఎగ్జామ్ వచ్చిన తర్వాత అందరం వచ్చిన తర్వాత కొంతమంది క్వాలిఫై కాలేదు. గత 2 సార్లు క్వాలిఫై అయ్యారు, ఈసారి క్వాలిఫై కాలేదు. దీనికి గల కారణం ఏందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు మేము ఒక తర్జన భర్జన అవుతున్న సమయంలో అసలు గత ప్రభుత్వం జియో 55 వలన ఎవరైతే ఉన్నారో ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలు ఎక్కువ సంఖ్యలో, అంటే ఇప్పుడు నాకు ఓపెన్ కేటగిరీలో 70 కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు ఎస్టీ అబ్బాయికి కూడా 70 మార్కులు వచ్చాయి, ఎస్సీ అబ్బాయి కూడా 70 మార్కులు వచ్చాయి. అతను ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు. అయితే రిజర్వ్ కేటగిరీ ఉన్నారో ఇంకా కొంతమంది రిజర్వ్ కేటగిరీకి వస్తారు. అయితే ఓపెన్ కేటగిరీలో వచ్చినా కూడా మా ఎస్టీ, ఎస్సీ పిల్లలను మా రిజర్వ్ కేటగిరీలో పంపించారు. అంటే ప్రతి దశలో కూడా, ప్రతి స్టేజ్లో కూడా మనకు ప్రతి దశలో కూడా మనకు పాటించాలి, ఏది రాజ్యాంగం కల్పించిన రూల్స్ని పాటించాలి. ఇవి పాటించకుండా తుంగలో తొక్కి ఇవాళ ఎస్టీ, ఎస్సీ బిడ్డలకు అన్యాయం చేశారు. ఫస్ట్ కేసు వేసాం, జియో 29 వేసేసి ఈ జియో 20ని రద్దు చేసి జియో 55 ప్రకారం మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టండి అని చెప్పేసి పలుమార్లు మేము ఏదైతే చైర్మన్ గారిని కానీ
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ చాలాసార్లు విన్నపించాం. అయితే ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా 14 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి. ఒక 150 మార్కుల పేపర్ని కూడా సరిగా కూడా వీళ్ళు చేయలేకపోయారు. ఆ 14 క్వశ్చన్లు కూడా అకాడమిక్ బుక్లో ఉన్నవి మేము ఇవి ఆన్సర్ అని చెప్తే కాదు అకాడమిక్ బుక్ కాదు ప్రామాణికం, తెలుగు అకాడమిక్ బుక్ ప్రామాణికమే కాదు, వికీపీడియా ప్రామాణికం తీసుకోవాలని చెప్పేసి గౌరవ స్టాండింగ్ కౌన్సిల్ వారు చెప్పారు. అసలు ఎంత అన్యాయం అంటేనా ఒక విషయం మీద మన డబ్బులతోటి శిస్తులు కట్టి తెలంగాణ అకాడమిక్ పుస్తకాలు చదివి ఇలా తెలుగు మీడియంలో చదువుకున్న మేము ఆ బుక్నే మేము ప్రామాణికం తీసుకుంటే వాళ్ళు ఇలా గౌరవ స్టాండింగ్ కౌన్సిల్ వారు ఈ బుక్ ప్రామాణికం కాదు వికీపీడియా అని చెప్తే వికీపీడియాలో నువ్వు రాసినా నేను రాసినా ఎవరు రాసినా అక్కడ ఉంటాయి. అది ప్రామాణికం కాదు కదా. మనం ప్రామాణికం తీసుకోవాల్సింది తెలుగు అకాడమిక్ బుక్ అని చెప్పేసి మళ్ళీ వేరే ఎగ్జామ్స్లో కూడా చెప్పారు. ఇలా అని చెప్పుకుంటా పోతే ఎన్ని తప్పుల తడకలో కూడా ఎగ్జామ్ మెయిన్స్ పెట్టారు. ఎగ్జామ్ మెయిన్స్ రేపు అనగా మేము సుప్రీంకోర్టులో కేసు వేయడానికి పోయినాం. కపిల్ సిబాల్ గారితో కేసు వేయడానికి పోతే రేపు ఇవాళ ఎగ్జామ్ అనక కూడా పిల్లలు సెంటర్ నుంచి ఎదురు చూశారు, ఏమో క్యాన్సిల్ అవుతుందేమో. పిల్లలు ఎగ్జామ్ సెంటర్లోకి ఫోన్లు తీసుకెళ్లారు, ఏమో ఏ టైంలో ఎగ్జామ్ రద్దు అయిపోతుందేమో అని చెప్పేసి. గౌరవ బండి సంజయ్ గారు పెద్ద ర్యాలీ జరిగింది, అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు పెద్ద ర్యాలీ జరిగింది. పెద్ద ర్యాలీ జరిగిన తర్వాత కూడా మేము గవర్నమెంట్ కూడా చెప్పాము, ఈ ఒక 15 రోజులు పోస్ట్ పోన్ చేయండి, ఎందుకంటే ఈ ఎన్ని తప్పులు తడకాలు ఉన్నాయి, కోర్టు ఏ టైం అయినా కొట్టేయచ్చు. మళ్ళీ మేము 2 సార్లు రద్దు అయిపోయింది, మళ్ళీ 3వ సారి కూడా ప్రిలిమ్స్ రాయాలంటే మా వల్ల కాదు, ఇప్పటికే మా వయసు అయిపోతుంది, మేము ఏం చెప్పాలో అర్థం కాక మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఎగ్జామ్ పెట్టేసింది. ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత కూడా మేము రీసెంట్గా మీ జడ్జిమెంట్ చూసే ఉంటారు, ఏ దశలో కూడా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంటీ ఇంటిగ్రిటీ ఎక్కడ కూడా పాటించలేదు. తన సొంత రూల్స్నే వయోలేషన్ చేశాయి. ఏమనంటే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన సాయంత్రం వెబ్సైట్లో 21,075 మంది వస్తే మార్క్ లిస్ట్ పెట్టినప్పుడు అంటే రిజల్ట్ పెట్టినప్పుడు 21,085 మంది వచ్చారు. అంటే ఇక్కడ దాదాపుగా 10 మంది పెరిగారు. ఎక్కడ పెరిగారు, ఎందుకు పెరిగారు అని చెప్పేసి మేము క్వశ్చన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే జెండర్ వైజ్గా అయితే కొన్ని సెంటర్లు లేడీస్కి వేయడం, కొన్ని సెంటర్లు బాయ్స్కి వేయడం. ఇదంతా ఎవరు పాల్పడి ఉంటారంటారు? మీరు ఆరోపించుతున్నారా లేకపోతే చెప్తున్నారా? ఏమంటారు మీ వాదన? నేను అనట్లేను, జడ్జిమెంట్ మొన్న వచ్చిన సింగిల్ బెంచ్లు జడ్జిమెంట్ ఇవన్నీ అంటే ప్రతి దశలో కూడా చాలా తప్పులు జరిగాయని చెప్పి మనకు జడ్జిమెంట్ వచ్చింది. దాదాపు 223 పేజీలతోటి గౌరవ న్యాయమూర్తి గారు ఇవ్వడం జరిగింది. ప్రతి దశలో తప్పులు చేయడం, లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్, తెలుగులో దాదాపు 21,000 మంది రాస్తే ఇంగ్లీష్ మీడియం నుంచి దాదాపు ఒక 12,000 మంది రాశారు, తెలుగు మీడియం నుంచి 7,000 మంది రాశారు. అయితే ఇంగ్లీష్ మీడియం నుంచి 90% రావడం, తెలుగు మీడియం నుంచి 9% రావడం, ఇలా అనుమానం కలిగింది. ప్రతి చోట కూడా మాకు అనుమానం కలిగి ఉంది వీళ్ళ మీద. అంటే ఏ దశలో కూడా వీళ్ళు మాకు సాటిస్ఫై ఎగ్జామ్ చేయలేదు, అందుకే మేము కేసులు వేయడం జరిగింది. కేసులు వేసిన తర్వాత ఇవాళ సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కి గౌరవ టీజీపీఎస్సీ వెళ్తుంది. అక్కడ కూడా మొట్టికాయలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళకి, ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరిగింది, మాకు 29 వద్దు, 55 ప్రకారమే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి, దాని వలన బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుతున్నాను. రైట్. ఇప్పుడు ఈ క్రమంలోనే మరి అశోక్ సార్ 9-10 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నారంటూ కూడా ఆయనకు డిమాండ్స్ ఏంటంటారు? అసలు అశోక్ సారు దాదాపు 9 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. గతంలో కూడా ఒకసారి అశోక్ సారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు నేను, ఇంద్ర, ఆస్మా ప్లస్ అశోక్ సార్ 4 రోజులు దగ్గర 7 రోజులు నిరాహార దీక్ష చేసినాం. 7 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరు వెంకట గారే వచ్చి ప్రభుత్వం తరపున మీకు చర్చలు జరిపిస్తాను, మీరు దీక్ష విరమించమని చెప్తే మేమందరం దీక్ష విరమించడం జరిగింది. ఇదే ఉద్యోగాల విషయంలో చర్చలకు పోయినాం. కానీ ప్రభుత్వం అప్పుడు హామీలు ఇచ్చినాయి కొన్ని, మేము అప్పుడు కూడా హామీలు మాత్రమే ఇచ్చింది, ఇప్పుడు దాకా కాలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ సమస్యకు పరిష్కారం అనేది చేయలేదు. చేస్తామని చెప్పారు, అదేవిధంగా స్టాండింగ్గా ఇప్పుడు దాకా ప్రభుత్వం అట్లానే నెట్టుకొస్తుందే తప్ప దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం జరగలేదు, ఏం జరగలేదు. అందుకని దాని ఉద్దేశంతో అశోక్ సార్ ఏం చేశారంటే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాట వింటలేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను రావడమో లేకుంటే ఉద్యోగాలు ఇవ్వడం అనే ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారంటే డిసెంబర్లో 9 కల్లా మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఓకే, మంచిది. మరి డిసెంబర్ 9 కల్లా అంటే ఇది ఇప్పుడు ఎంత? సెప్టెంబర్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్
ఈ మధ్యలో ఇప్పుడు బీహార్కి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మన జూబ్లీస్లో ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, బైపోల్ జరిగే అవకాశం. దాదాపు దీనికి 2 నెలలు కూడా గ్యాప్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ మధ్యలో ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు ఆ ఎన్నికల నోటిఫికేషన్. ఎందుకంటే ఆ ఒక్క నియోజకవర్గం ఉన్నా కూడా ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే అది కూడా ఒక జిల్లాలో భాగమే కదా. సో ఆ జిల్లాలో భాగం కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అనేది బరాబర్ వస్తుంది. అన్ని జిల్లాలు ఇచ్చిన ఆ జిల్లాలో అయితే ఇవ్వకుండా అయితే ఉండలేరు కదా. సో ఆ ఉద్దేశంతో అశోక్ సార్ ఏం చేశారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఎట్లయినా కొట్లాడి, ఎందుకంటే దాదాపు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, దాదాపు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు కొట్లాడి తీసుకొచ్చినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. ఆ దాంట్లో అశోక్ సార్ కీలకంగా పాత్ర వహించారు. అదేవిధంగా మన ఇందిరా లాంటి వాళ్ళు కూడా చాలామంది కీలకమైన పాత్ర వహించిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఇట్లా నాన్చుడు ధోరణితోనే ముందుకెళ్తున్నది. కాబట్టి ఎట్లా అయినా ఈ ప్రభుత్వంతో మనకి ఇట్లా వినేటట్లు లేదని చెప్పేసి నేను చావడమైనా చస్తాలే కానీ విద్యార్థులకు ఉద్యోగం ఎట్లయినా ఇప్పించాలి నోటిఫికేషన్ ఉద్దేశంతో ఈ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు స్పష్టంగా ఏమంటున్నామంటే దాంట్లో డిఎస్సికి సంబంధించి ఒక 25,000 స్పాట్లో ఇప్పుడు కావంటే ఇప్పుడు ఇచ్చేయచ్చు. అదేవిధంగా ఎస్ఐపిసికి సంబంధించి ఒక 15,000 దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని మన ఈ గ్రూప్స్ కొన్ని ఖాళీ ఉన్నాయి, జీపీఓలు ఖాళీ ఉన్నాయి. ఇవి స్పష్టంగా ఇప్పటికిప్పుడు చేయొచ్చు రిక్రూట్మెంట్. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో కూడా మొన్న క్లియరెన్స్ వచ్చినాయి, అవి కూడా ఉన్నాయి. ఈ దాదాపు 50,000-60,000 పోస్టులు స్పష్టంగా ఖాళీగా కనబడుతున్నాయి. ఇప్పటికంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చు. దీనికి ప్రభుత్వం ఎందుకు ప్రొలాంగ్ చేస్తుందో తెలియదు. గతంలో కూడా ఈ ప్రొలాంగ్ చేయడంలో కూడా ఒక 2 నెలలు కమిటీ వేసారు. ఆ కమిటీ ఇప్పుడు దాకా అయిపోయింది, మరి ఇప్పుడు దాకా స్పష్టత లేదు దాని గురించి. ఆ కమిటీ ఏం వివరణ ఇచ్చిందో కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎట్లా అనేసి చెప్పేసి ఇక ఏదో ఒకటి చేద్దామనేసి ఒకసారి 9వ రోజు ప్రభుత్వం ఈ విషయంలో చీమ కుట్టినంత ఇది కూడా ప్రభుత్వాన్ని నుంచి స్పందన రావట్లేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితిలో ఈ సంబంధించిన స్పష్టంగా డిఎస్సి కానీ, అదేవిధంగా గ్రూప్స్ కానీ కొన్ని, అదేవిధంగా మన జీపీఓలు కానీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐపిసిలు ఇవి నోటిఫికేషన్, తర్వాత ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అయినాయి. ఈ స్పష్టంగా క్లియర్ అయినాయి. ఈ నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయండి, విద్యార్థికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము అంటా ఉన్నాం. మళ్ళీ నోటిఫికేషన్లో ఇప్పుడు ఎన్నికలు వచ్చినాకో 1 by 1 దాదాపు ఒక 6 నుంచి 8 నెలల దాకా ఈ ఎన్నికలు ఉండే ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు దాదాపు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎప్పుడో ఇచ్చింది కానీ భర్తీ చేయని పరిస్థితిలో, సరే ఈ ప్రభుత్వం అయినా భర్తీ చేస్తానే ఉద్దేశం అనుకుంటే ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో నడుస్తూ ఉంది. రైట్ కుమార్ గారు, ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిగా ఆయన దీక్ష చేశారా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి గతంలో కొంతకాలం పనిచేస్తున్నారు కాబట్టి మనకు అందుతున్న సమాచారం మనకు ఆ విధంగా ఆయన నిరాహార దీక్ష చేశారా, లేకపోతే నా కోచింగ్ సెంటర్లోనే ఆ విద్యార్థులందరూ రావాలి అంటూ కూడా దీక్ష చేశారు, ఎలా చేశారంట? ఇప్పుడు ఎన్నికల్లో అనేది ఈ ఉద్యమకారుడు, జర్నలిస్టు కూడా, అదేవిధంగా కోచింగ్ నిర్వాహకుడు, ఇప్పుడు పిల్లల బాధలు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది, కోచింగ్లకు ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్స్కి ఎంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ప్రైవేట్ లైబ్రరీలకు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళ ఛార్జీలకు, వాళ్ళ మెయింటెనెన్స్కి ఈ ఖర్చులు ఎంత అవుతుంది. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. తను కూడా ఇప్పటికే తన వ్యవసాయం చేస్తున్నాడు, వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఒక గౌడ కులుస్తా ఆయనకు బీసీ క్యాండిడేట్, గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు వాస్తవం విద్యార్థుల పరిస్థితి ఎట్లుంటుందో ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టి చేస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు అనేసి రంగులు పోయడం చాలా శోచనీయమైన ఇది. రైట్ కుమార్ గారు, అంటే ఉద్యమానికి ఊపిరిలు ఊదాలే కానీ ఊపిరిలు తీసుకోకూడదు అనేది నా భావన. రైట్, మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ఈరోజు ఉస్మానియా ఆసుపత్రికి తరలించే క్రమంలో ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి? వాస్తవానికి డే 1 నుంచి కూడా అశోక్ సార్తో పాటు నేను కూడా ఉన్నాను. అంటే రోజు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది సహకరించకపోవడం సార్ కూడా. ఎందుకంటే ఒక వనస్థలిపురం ఏరియాలోనే తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కనీస సౌకర్యాలు కూడా లేవు అక్కడ హాస్పిటల్లో. అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, పక్కడబందిగా వ్యవహరించి అక్కడ పిల్లల్ని రానియకుండా దూరంగా ఇస్తే పిల్లలు రక్షణ సదుపాయం తక్కువ ఉందంటారా, వైద్య సదుపాయం తక్కువ? వైద్య సదుపాయం ఉంది, రక్షణ సదుపాయం చాలా ఉంది. పోలీసులు ఉన్నదానికంటే ఎక్కువ మంది ఉన్నారు, ఒక 60-70 మంది పోలీసులు ఉన్నారు. ఎందుకున్నారో అర్థం కాలేదు. వైద్య సదుపాయాలు లేవు, ఐసీయూ లేదు. ఏదైనా జరిగినా కూడా ఇప్పుడు 4-5 డేస్ నుంచి అక్కడే ఉన్న వ్యక్తి సడన్గా ఏమైనా జరగవచ్చు, బ్రెయిన్ డ్యామేజ్, లేకపోతే హార్ట్ బీట్ పెరిగిపోవడము, లేకపోతే ఏమైనా అయిపోతే కూడా అక్కడ కనీసం సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలు లేకపోతే నేను చెప్పాను సార్కి, సార్ మీకు ఏమైనా ఇబ్బంది అయితే విత్డ్రా చేసుకోండి, మేము పిల్లలందరం వస్తాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్తే, లేదు మిత్రమా, ఈసారి ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తేనే బయటికి వస్తా కానీ నేను రానని చెప్పారు. అక్కడి నుంచి కూడా అశోక్ సార్ని ఇవాళ మార్నింగ్
జనరల్ హాస్పిటల్ ఉస్మానియా తీసుకొచ్చారు. ఉస్మానియా తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటారు? అక్కడ మార్నింగ్ నుంచి పిల్లలు వస్తున్నారు. జనరల్గా ఎవరైతే చాలా మంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారు, మేము కూడా పోతున్నాం. ఇప్పుడు వాళ్ళ బంధువులు వస్తున్నప్పుడు వాళ్ళని ఎలో చేసినప్పుడు పిల్లలుగా నిరుద్యోగులు ఎవరి కోసం ఉన్నారో సారు వాళ్ళు వస్తున్నప్పుడు కనీసం మీరు లోపల ఎలో చేయాలి. లోపల ఎలో చేయకుండా ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళని ఒక మావోయిస్టు లెక్క, ఒక తీవ్రవాది లెక్క చూసి మీరు బయటే ఉండాలి. అంత ట్రీట్మెంట్ జరిగిందంటారా? ట్రీట్మెంట్ జరగట్లేదు సార్. వాట్ మీన్ మీరు మిమ్మల్ని ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా చూసారంటారా? నిజమేనా? చూస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా నెంబర్ తీసుకోవడం, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, ఇవన్నీ ఆరాలు ఎందుకు? ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే, నువ్వు సకాలంలో నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అశోక్ సార్ కూర్చోడు, నేను మాట్లాడను, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సకాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆయన నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అశోక్ సార్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ అశోక్ సార్కి చాలా విషమంగా ఉంది, అసలు పల్స్ లెవెల్ పడిపోయింది. నేను ఇప్పుడు కూడా చెప్పాను, సార్ మీకు ఇబ్బంది అయితే వదిలేయండి, కొట్లాడి సాధించుకున్నాం, ఇంకేమైనా చేసి ఇంకో పంతా చేసి మనం సాధించుకుందాం, కానీ ఈ మార్గం వద్దు కూడా చెప్పినా కూడా సారీ అలా వినిపించుకునే పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసులు రావడం, మమ్మల్ని అరెస్ట్ చేయడం, మమ్మల్ని బెదిరించడం. ఎంతకాలం ఇది ఒకవేళ మనం రజాకారులనే తరిమి కొట్టిన వాళ్ళం మనం, మళ్ళీ అదే పంత అదే పోలీసులు మళ్ళీ ఎందుకు? మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, నేను కానీ సార్ కానీ హ్యాపీగా చదువుకుంటాం, సార్ పాఠాలు చెప్పుకుంటాడు, ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నారా సార్? సార్ లేడు, సార్ ఎక్కడ మనకు ఛాన్స్ లేదు. ఫోన్ చాలా మంది బందోబస్తుల మధ్య సార్ ఉన్నారు, ఏమైనా అయినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకు ఛాన్స్ లేదు. మేడం గారు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మనతో మాట్లాడే అవకాశం ఉందా మేడం గారితో ఒక్కసారి నేను చూస్తాను. మేడం మీరు లైవ్ లో ఉన్నారు, అసలు మార్నింగ్ నుంచి ఏం జరిగింది ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మేము ఆంధ్రప్రభ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. అశోక్ గారు ఎలా ఉన్నారండి ఇప్పుడు? ప్రెసెంట్ అయితే కొంచెం మాట్లాడుతున్నారు సార్. డాక్టర్లు ఏం చెప్పారు? యాక్చువల్ గా నిన్న మార్నింగ్ నుంచి సార్ ట్రీట్మెంట్ కి సహకరించలేదు, ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. నన్ను ఇంత చివరికి ఉన్న హాస్పిటల్ వేయాల్సిన రీజన్ ఏంటి, అక్కడ రావడానికి ఎవరైనా వచ్చి చూడడానికి కూడా ఫెసిలిటీస్ లేకుండా రోడ్ మీదకి వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్ల లోపడుకుండి ఒక లొకేషన్ పెట్టుకున్నా అది దొరకని హాస్పిటల్లో చిన్న హాస్పిటల్ వేశారు. కరెక్ట్ ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరు లేరు, ఒక ఐసీయూ లేదు, ఒక టెస్ట్లు చేసే ఎక్విప్మెంట్ లేదు, ఏది లేదు సార్. అక్కడ జస్ట్ చిన్న ఆర్ఎంపీ డాక్టర్స్ మాత్రమే అక్కడ అవైలబుల్ ఉన్నారు. సడన్ గా ఏదన్నా అయితే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా లేరు. నన్ను ఎందుకు ఇక్కడ వేశారు, ఇక్కడ మారుమూలగా వేయడానికి దీనికి వెనకాల ఉన్న అసలు కుట్ర ఏంది, దేనికి తీసుకొస్తారు, మాకు తీసుకెళ్తే ఉస్మానియా కన్నా లేకుంటే గాంధీ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి, కానీ ఈ మారుమూల చివరలో వేయడానికి రీజన్ ఏందని సార్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఏది పెట్టుకోలేదు. నిన్న నైట్ అంటే సారు ట్రీట్మెంట్ కి సహకరించట్లేదా లేకపోతే వాళ్ళు ఇవ్వట్లేదా? సారే వద్దంటున్నారు. సారు నాకు వద్దు, అసలు నేను ఇక్కడ ఉండను, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను, నాకు ఇది నచ్చలేదు, నాకేమైతే మీరు బాధ్యత వహిస్తారా, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను, లేకుంటే నన్ను ఇంట్లోనే వదిలేసండి, నేను ఇంట్లోనే దీక్ష చేస్తాను, లేదంటే నాకు నచ్చిన హాస్పిటల్లోనే జాయిన్ చేయండి, నాకు ఇక్కడ సరిగా లేదు, ఏ టెస్ట్లు చేయట్లేదు, ఓన్లీ షుగర్ బీపీ 2 చేస్తున్నారు సార్, మిగిలిన రిమైనింగ్ ఏవి కూడా లేవు, ఏ టెస్ట్లు కూడా కానీ ఏవి కూడా చేయట్లేరు అసలుకి. వాళ్ళకి అసలుకి అది చిన్న కరోనా టైంలో పెట్టిన ఒక చిన్న హాస్పిటల్ అది, అక్కడ ఏముంటాయి సార్, ఆ డాక్టర్లు కూడా ఎవరు ఉండరు అని చెప్పిన 2 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దానివల్ల లోపల ఏమైనా అవుతుందా ఇంకేమైనా అవుతున్నది ఎలా తెలుస్తుంది తెలియదు. దానికి షిఫ్ట్ చేయమని చెప్తే యాక్చువల్ గా 5వ రోజే టోటల్ గా క్లియర్ గా ఆర్ఎస్పీ సార్ వాళ్ళందరూ వచ్చినప్పుడు అడుగుతేనే మాదేం లేదు సార్, మేము వేరే హాస్పిటల్ హైయర్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తాము, మీరు పోలీస్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటదని 5వ రోజే క్లియర్ గా చెప్పారు. మేమందరం పోయి అక్కడ సూపరింటెండెంట్ గారితో మాట్లాడినాము. అయినా గానీ 7వ రోజు దాకా కూడా నిన్న మొత్తం ఫ్లూయిడ్స్ తీసుకోకపోయినా షుగర్ లెవెల్స్ పడిపోయినా గానీ మాకు సంబంధమే లేదన్నట్టు వదిలేసిపోయారు. అంతేకాకుండా నన్ను బయటకు గెంటేసి బలవంతంగా ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ సార్. ఓకే, అంటే మీరు డాక్టర్ని అడిగారా, నన్ను ఎందుకు బయటకు నెడుతున్నారు, నేను వారి భార్యను కదా, నేను దగ్గర ఉండాలి కదా, వారికి దగ్గరుండి ట్రీట్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అని మీరేమైనా అడిగారా వాళ్ళని డాక్టర్ని? అవును సార్, అక్కడ లోపల ఏం జరుగుతుందో నేను చూస్తా, నేను బయటకు చెప్తాను కదా. ఓకే, అందుకని నన్ను బయటకు పెట్టేసి బలవంతంగా పెట్టనీకపోయారు.
అది సిలైన్ సార్, సిలైన్ ఎంత బలవంతంగా పెట్టినా పీకేసుకోవచ్చు దాన్ని. ఓకే సార్ పీకేస్తా అన్నాడు. పీకేయడం వల్ల దాని వల్ల బ్లడ్ బయటకు వస్తుంది. ఓకే ఇక బలవంతంగా పెట్టే ప్రయత్నం చేశారు కానీ సార్ మాత్రం పెట్టించుకోలేదు. నైట్ మొత్తం రైట్ యాక్చువల్ గా నైట్ మొత్తం కూడా డిశ్చార్జ్ కి సంబంధించిన టోటల్ ఫైల్ మొత్తం సెట్ చేసి వాళ్ళు మాకు కూడా చూపించడం జరిగింది. ఇగో అమ్మ మేము డిశ్చార్జ్ రాసాము, హయ్యర్ ఈయనకి తినకి హైపోసింథసిస్ సంథింగ్, షుగర్ ఎక్కువడం తక్కువడము, బీపీ ఎక్కువడం తక్కువడం అవుతుంది, దీనివల్ల ఇవి వస్తాయి. ఈ హార్ట్ మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ పడతాయి, కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడతాయి. ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు. సార్ కూడా ట్రీట్మెంట్ కి మాకు కొంచెం సహకరించట్లేదు. ఏమైనా ఫర్దర్ గా ఇష్యూస్ అవుతాయి. మేమైతే హయ్యర్ హాస్పిటల్ కి మేము రిఫర్ చేస్తున్నట్టు మేము రెడీ చేసాం అంతా. బట్ మా చేతిలో ఏం లేదు, అంతా కూడా పోలీస్ వాళ్ళకి చెప్తే లా అండ్ ఆర్డర్ అంటూ ఇక్కడనే ఉంచుతున్నారు. మేమైతే మొత్తం చెప్పేసాము, మొత్తం పోలీసు వాళ్ళ చేతిలో ఉందని డాక్టర్లు చెప్తారు. వాళ్ళని అడిగితే మేము చూస్తాము, మేము చేస్తాము, పెట్టించుకోమని చెప్పు, అది ఇదని నన్ను బలవంతం చేయడం, సార్ను బలవంతం చేయడం. నేను ఆడికి సార్కి కూడా చెప్తాను ఇదంతా. అంటే ఇక్కడ మేడం ఇంకొకటి, అంటే ఎవరైనా మీకు ఫోన్ చేశారా, ఎందుకు సార్ ఇట్లా ఉద్యమం చేస్తున్నారు, ఆఫ్ చేయండి, మీకు ఇట్లా చేయడం పద్ధతి కాదు, లేదా బెదిరింపు అటువంటి ఏమైనా మీకు కాల్స్ వచ్చాయి ఇప్పటివరకు? రిక్వెస్ట్ గా అడిగారు కానీ బెదిరింపు కాల్స్ ఏం రాలేదు సార్. విరమించమని బెదిరింపు కాల్స్ ఏం రాలేదు. బట్ సార్ మాత్రమే నాకొద్దు, నేను అసలు ఇక్కడ ఉన్నాను, ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ, నేను దీక్ష ఇంకా వారం రోజులు చేయాలి, ఇక్కడ నాకు ఏమైనా మీరేమైనా బాధ్యత వహిస్తారా అంటే డాక్టర్లు కూడా చెప్పారు. డాక్టర్లు అక్కడ ఓకే వాళ్ళది వాళ్ళ డ్యూటీ చేశారు తప్ప పోలీసు వాళ్ళు మాత్రం దానికి అంగీకరించట్లేదు. ఈ రోజు మార్నింగ్ మళ్ళీ బలవంతంగా టెస్టులు చేస్తే మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయినాయి. మీరు ఇక్కడ ఉంచడం మాత్రం ఇంకా బాగుండదు సార్ అని వాళ్ళు గట్టిగా చెప్పిన తర్వాతకి పైన ఏసీపీ సార్, ఏసీపీ కృష్ణయ్య సార్ ఉన్నారు. నైట్ 12 గంటలకు డిశ్చార్జ్ మొత్తం అంబులెన్స్ పిలిచారు, వాళ్ళ అటెండర్లు పిలిచారు, అంబులెన్స్ రెడీగా ఉంది. బట్ మీరు చావు అని అనుకుంటా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు మన ఏసీపీ సార్ గాని సిఐలు గాని వాళ్ళు ఎవరు కూడా లేకుండా వెళ్ళిపోయారు, ఎవరు లేరు. మార్నింగ్ దాకా సార్ అట్లనే అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. నేను గంటకి లేపుతూ ఎట్లా ఉందంటే ఓకే ఓకే అన్నట్టు మెల్లిగా, అసలు వాయిస్ రావట్లేదు, కదలట్లేదు, మెదట్లేదు. పర్వాలేదు, ఇప్పుడు నేను నాకు చెప్తా, ఆయన సిచ్యువేషన్ చెప్తా, నేను కూడా భయపడతాను కదా సార్. రైట్ మా, ఇప్పుడు అంటే డ్రిప్ అంటే అసలైన డ్రిప్పింగ్ అవన్నీ పెట్టారా, డ్రిప్స్ పెట్టారు? ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాక టెస్ట్ లో అవి చేశారు, సెలైన్ పెట్టాక కొంచెం ఇప్పుడు మాట్లాడుతున్నారు. మార్నింగ్ అసలుకి ఉలుకు పలుకు లేదు. రైట్ 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 మా, రైట్. కానీ సార్ ఎన్ని రోజులైనా కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు అర్థం కావట్లేదు అసలుకి. రేవంత్ రెడ్డి గారికి వారి సర్కారులో ఉన్న అధికారులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా మీడియా తరపున? సార్ ఆల్రెడీ మేము పిల్లలు గాని నిరుద్యోగులు గాని అశోక్ సార్ గాని కొత్తగా వీళ్ళు సృష్టించి ఇంకా మాకు పోస్టులు కావాలని ఏం అడగట్లేదు సార్. మీరు ఏదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మీ యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్నారో ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఏం అడగట్లేదు. ఇమీడియట్ గా ఒక 50,000 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పోస్టులు, ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ 50,000 ఉద్యోగాలు ఇమీడియట్ గా మీరు ఫిల్అప్ చేసి అశోక్ సార్ దీక్ష చేసినందుకు నిరుద్యోగులు ఎన్ని రోజులుగా 1 year అన్నారు, 1 year అయిపోయి 2 సంవత్సరాలు కూడా అయిపోతుంది. నిరుద్యోగులు కూడా ఎంతకాలం వెయిట్ చేసినందుకు వాళ్ళకి అశోక్ సార్ కి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అశోక్ సార్ ఇంకా క్రిటికల్ అయ్యే వరకు కూడా చూడకండి. క్రిటికల్ అయితే మాత్రం ఈ గవర్నమెంట్ కి నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసి మీరు ఫైట్ వచ్చారో అదే నిరుద్యోగులు రేపు మీకు బుద్ధి చెప్పే ఛాన్స్ కూడా వస్తుంది వాళ్ళకి, అప్పుడు మీకు బుద్ధి చెప్తారు సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. రైట్, మరి మొత్తంగా మనం చూసినట్లయితే అశోక్ సార్ వాళ్ళ వైఫ్ కూడా మనతో పాటు ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆమె మాటలు వినడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇందిరా గారు మనం చూస్తున్నట్లయితే మరి ఇప్పుడు ఆయన వైద్యాన్ని కూడా సహకరించాల్సి వచ్చినట్లుగా వారి యొక్క వైఫ్ చెప్తున్నారు. మరి ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు కార్యాచరణ, ఏం చేయబోతున్నారు ఇక ఫర్దర్గా? ఇప్పుడు సార్కి ఏమైనా అయితే కూడా రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడుతుంది. కాబట్టి నిరుద్యోగుల తరపు నుంచి అంటే మాకు ఇప్పుడు దాకా విద్యాశాఖ మంత్రి లేడు. మేము విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాం, నిరుద్యోగులతో చర్చలు జరపండి. అసలు వాళ్ళ సమస్యలు ఏంది, ఈ జియోస్ ఎందుకు తీసుకొస్తున్నారు, దాదాపు 29 జియో, 46 జియో, 100 జియోలు ఇవి పేదల పిల్లలకు ఉరితాడుగా మారినాయి. అంటే ఇందిరా గారు, మరో ప్రశ్న, ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మీరు కూడా రేవంత్ గారితో పాటు తిరిగారని చెప్పడం జరుగుతోంది. అప్పుడు మీకు దైవంగా కనపడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు దైవంగా మారారంటారు? ఇప్పుడు చూపుల తేడా ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం నేను రాష్ట్రం మొత్తం తిరిగాను. ఓకే, ఒక 2 బస్సులు తీసుకుని నార్త్ సౌత్ కన్వీనర్గా ఉండి రేవంత్ రెడ్డి సీఎం కావాలి, రేవంత్ రెడ్డి మాకు కావాలి అని చెప్పేసి మేము చాలా దృఢంగా
సంకల్పంతో రేవంత్ రెడ్డిని గెలుపు అంటే మేము రేవంత్ రెడ్డిని తప్పు పట్టట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన దాకా ఈ సమస్యలని పోవట్లేమో. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పక్కదో పట్టిస్తున్నారు. కాబట్టి మీరు మాతోనే డైరెక్ట్గా చర్చలు జరపండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మేము సూటిగా చెప్తున్నాం. రైట్ అండి. కుమార్ గారు మీరేమంటారు ఫైనల్గా? సార్ ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి కొన్ని జీవోలు ఉన్నాయి. ఇవి వివిధ డిపార్ట్మెంట్లో ఒక గుదిబండలాగా మారింది. ఇప్పుడు SIPCకి సంబంధించి జీవో నెంబర్ 46 ఒకటి. ఓకే. దాని నుంచి ఎప్పుడో మన పట్నాయక్ అనేసి తర్వాత ఆకాశం నుంచి ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. అదేవిధంగా జీవో 55 ఇంప్లిమెంట్ చేయాలి, జీవో 29 రద్దు చేయాలనేసి మన ఇందిరా కానీ జనార్దన్ కానీ ఆస్మా కానీ ఎప్పటి నుంచో కష్టపడతా ఉన్నారు. దాని గురించి చాలా ఫైట్ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 108 అనేసి మా బీఈడీ వాళ్ళకి సంబంధించి ఒక జీవో ఉంది. దానివల్ల స్కూల్ అసిస్టెంట్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బీఈడీ అభ్యర్థులకు ప్రమోషన్లో పోతున్నాయని వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా పిలిచి ఎప్పటి నుంచో ఈ జీవోలను కూడా వీటి సమస్యలను కూడా తీరిస్తే బాగుందని మేము చెప్తా ఉన్నాం. దీంతోపాటు ఇప్పుడు నోటిఫికేషన్లు తొందరగా రిలీజ్ చేయండి, డిఎస్సికి కానీ, దాని తర్వాత SIPC కానీ, అదేవిధంగా మన GPOలు కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో కానీ ఈ ఖాళీలను వెంటనే ఇవ్వండి. ఇస్తే ఎంతో అంత న్యాయం జరుగుతుంది. ఇంకోటి సార్, మొన్న GPOలో 5,500 మందిని తీసుకున్నారు కదా, అవి 4th గ్రేడ్ పోస్టులు గ్రూప్ 4 కింద ఖాళీలు ఉంటాయి. అవి వాటిని కూడా మీరు నింపండి. ఇప్పుడు స్పష్టంగా ఖాళీలు కనబడుతున్నాయి కదా. ఇంతకుముందు వీళ్ళనే 20,000 ద్వారా భర్తీ చేయడం వల్ల అప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాలు తగ్గినాయి మాకు. సో ఈ విధంగా కూడా అవి వెంటనే గుర్తించి అవి కూడా మాకు గ్రూప్ 4 ద్వారా భర్తీ చేయమనేసి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. దాదాపు 50,000-60,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి స్పష్టంగా. ఆర్థిక శాఖ దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వేడుకునేది ఒకటే, మీరు స్పష్టంగా ఇంకో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగులకు ఒక శుభవార్తను అందించినట్టు దసరా కానుకగా. లేకపోతే మాత్రం మీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని దేశాలలో చూస్తూ ఉన్నాం, విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతూ ఉందో. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆ విధంగా జరగకూడదనే ఉద్దేశంతోనే మేము చెప్తా ఉన్నాం. అలాంటి పరిస్థితిని తీసుకురావద్దనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ కోరుతా ఉన్నాం. దాదాపుగా 1 సంవత్సరం నుంచి విద్యార్థులు తిరుగుతున్నారు. అంటే సెక్రటరియట్ చుట్టూ, బట్టి కుమార్ గారి చుట్టూ. వాళ్ళు ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా అయిపోయినాయి వాళ్ళకు. దయచేసి వాళ్ళకు 5,368 పోస్టులు భర్తీ రెడీగా ఉన్నాయి. అవి తొందరగా రిలీజ్ చేస్తే పాప ఆ పిల్లలు ఎంతో కష్టం. 2018 ఇప్పుడు దాకా 2018 నుంచి ఇప్పుడు దాకా నోటిఫికేషన్ కూడా లేదు వాళ్ళకి. దయచేసి మీరు ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఒకరి తర్వాత ఒకటి రిలీజ్ చేయని చెప్పేసి గవర్నమెంట్ని సవినయంగా కోరుకుంటున్నాను. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే నిరుద్యోగ జేఏసీ అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులు కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు. అదేవిధంగా అప్పుడు రేవంత్ రెడ్డి మాకు దైవం అంటూ తిరిగిన వాళ్ళు ఇప్పుడు మరి దయ్యంగా ఎందుకు మారారు అనుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు జరిగిన పరిణామాల క్రమం మనం చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కూడా TGPSCపై పలు ఆక్షేపణలు వస్తున్నాయి. ఈ ఆక్షేపణలు కూడా మరి హైకోర్టు అక్షంతలు వేస్తున్న పరిస్థితి. ఇక మళ్ళీ దీన్ని సవాల్ చేస్తూ కూడా డివిజన్కి ఆశ్రయించడం. ఈ క్రమంలో ఎవరో ఒకరు చేస్తారు అన్నట్లుగా మరి అశోక్ సార్ కూడా ఇందులో ఎంటర్ అవ్వడం జరిగింది. దాదాపు 50 నుండి 60,000 వరకు ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని కూడా వారు కూడా కోరుతూ మరి నిరాహార దీక్ష చేయడం, ఈరోజు 9వ రోజుకి చేరుకోవడం. అదేవిధంగా విషమించిన ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనను మళ్ళీ ఉస్మానియాకి తరలించడం, ఇదంతా కూడా ఒక పక్కీలో జరిగిన పరిస్థితి. సో రానున్న కాలంలో మరి ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగితే తమ యొక్క వేడి సెగ పొగలను మరి చూడవలసి ఉంటుంది, రుచి చూడవలసి ఉంటుంది రేవంత్ సర్కార్ అంటూ కూడా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఇందులో మరొక భాగం కూడా అశోక్ సార్ వాళ్ళ వైఫ్ కూడా తన యొక్క ఆవేదనను, ఆ విధంగా అభ్యర్థిత్వాన్ని అందరూ ఒకసారి మీరు విన్నవించడం, ఒకసారి ఆమె చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం కూడా స్పందించాలని ఆమె కూడా వేడుకుంటూ జరుగుతుంది. మొత్తం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో రేవంత్ సర్కార్ వెయిట్ చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.